ఆ విధంగా అతన్ని నైతికంగా దెబ్బతీసి, నైతికంగా ఆత్మస్థైర్యం దెబ్బతీసి, అతని కులాన్ని అతనికి దూరం చేసేటువంటి పరిస్థితి కూడా జరగబోతా ఉంది. చంద్రబాబు నాయుడుది చెప్పేది ఏముందండి? యూజ్ అండ్ త్రో పర్సన్. ఈరోజు రాసుకుంటాడు, వాడుకుంటాడు, ఉపయోగించుకుంటాడు. ఈరోజు నాతో పనుందనుకోండి, అబ్బా కనకర వీరుడు విక్రమార్క అంటాడు. పని అయిపోయినాక తీసి నాప్కిన్ లాగా తీసి పక్కన పెడతాడు. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు యొక్క నక్క జిత్తుల ముందు అతను సాలడు. అతన్ని యూజ్ అండ్ త్రో లాగా, అతన్ని నాప్కిన్ లాగా వాడుకుంటున్నారు. అది గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఏంటంటే అతను ఏది చేసినా ఎంత దుర్మార్గం అంటే ఆయన గురించి చెప్పాలంటే పాపం ఆయన అప్పుడేమో ప్రశ్నిస్తాను, విప్లవాలన్నాడు, షేగువేర్ అన్నాడు, అన్నీ చెప్పుకొచ్చాడు. ఈరోజు సనాతనం అని చెప్పేసి అన్నాడు. నిన్నేం మాట్లాడలేదు, ఈరోజు ఏం మాట్లాడదు తెలియనటువంటి ఒక అపరిపక్వత రాజకీయాల్లోకి వచ్చేసి అతను పద్మవ్యూహంలో చిక్కున్నట్టు రాజకీయాలు చిక్కుని అతను ఏం చేయలేక చంద్రబాబు నాయుడు దాసం అయిపోయాడు. అందువల్ల ఏంటంటే అతన్ని ఏమన్నా కూడా ఈ టీడీపీ వాళ్ళు మొయ్యరు, పట్టించుకోరు. ఈరోజు వాళ్ళ కార్యకర్తలను కొడతను కూడా మాట్లాడిన పరిస్థితుంది. అందువల్ల అంటే పవన్ కళ్యాణ్ గారు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ చంద్రబాబు లాంటి నక్కజిత్తుల ముందు అతను ఎమ్మెల్యే అనేది గ్రహించుకొని బయటకు వస్తే అది అతనికి అదేవిధంగా అతని యొక్క పార్టీకి భవిష్యత్తు ఉంటుందని మేము చెబుతా ఉన్నాం.